హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 'హెరిటిక్' అని ఒక హారర్ డ్రామా మూవీ చూసాను. ఒక్క వర్డ్‌లో రివ్యూ చెప్పాలంటే, చాలా రోజుల తర్వాత ఒక మంచి హాలీవుడ్ హారర్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది గైస్. నాకైతే చాలా బా నచ్చింది. సో, డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తది. సో, సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ చెప్పే ముందు, ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటది గైస్. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. బట్ ఫారిన్ కంట్రీస్‌లో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఇఫ్ మీకు ఎక్కడ చూడాలో తెలియకపోతే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ మెసేజ్ చేయండి, నేను చెప్తాను. సో, సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలుంటారు. వాళ్ళు వాళ్ళ రిలిజియన్‌ని పబ్లిక్‌గా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అందరికి రిలీజియస్ అవ్వమని చెప్తూ ఉంటారు. అలా ఒకరోజు ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటనేది మీరు మూవీలో చూస్తారు. ఆ ఓల్డ్ మ్యాన్ వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో కిడ్నాప్ చేసేస్తాడు. వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్‌ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో, నెక్స్ట్ ఏం జరిగింది? వాళ్ళు అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు? అసలు ఆ ఓల్డ్ పర్సన్ ఎవరు? వాడి మోటివ్ ఏంటి? ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఒక విషయం క్లియర్ చేస్తాను. ఇందులో దయ్యాలు రావడం, భయపెట్టడం అలాంటి టైపికల్ హారర్ మూవీ అస్సలు కాదు గైస్. ఇందులో చాలా వరకు కన్వర్జేషన్సే ఉంటాయి. ఒక్కసారి క్యారెక్టర్స్‌కి కనెక్ట్ అయితే, ఆ కన్వర్జేషన్స్‌ని మంచిగా వినడం స్టార్ట్ చేస్తే, మూవీ మీద ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గైస్ కన్వర్జేషన్స్ అయితే. ఇఫ్ మీరు ఎథిస్ట్ అయితే, ఈ మూవీ మీకు నిజంగా చాలా బా నచ్చుతుంది. అండ్ మెయిన్‌గా హారర్‌లో చాలా టైప్స్ ఉంటాయి కదా! కొన్ని హారర్ మూవీస్‌లో అనవసరంగా జంప్ స్కేర్స్ అండ్ లౌడ్ బీజీఎం పెట్టరు. బట్ చాలా రేర్‌గా హారర్ జానర్‌లో ఇలాంటి డిఫరెంట్ అటెంప్టెడ్ మూవీస్ ఒస్తాయి. ఈ మూవీలో హారర్ కూడా ఉంటది గైస్. బట్ కన్వర్జేషనల్ హారర్ ఉంటది. ప్లస్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మూవీ స్టార్టింగ్ నుంచి ఏదో జరగబోతుందన్న ఫీలింగ్ ఒస్తది. సస్పెన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్‌ని మూవీ స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా బా మెయింటైన్ చేశారు. నాకైతే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు గైస్. క్యారెక్టర్స్ మీద కన్వర్జేషన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మెయిన్‌గా ఆ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ స్టాండ్ ఔట్ అవుతుంది. ఇంతకన్నా ఇంకెక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. సో, ఇఫ్ మీకు హారర్ జానర్‌లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూడాలనుకుంటే, ఈ మూవీని డెఫినైట్‌లీ చెక్‌ఔట్ చేయండి. ఇఫ్ మీకు డ్రామా మూవీస్‌లో క్యారెక్టర్స్ మీద ఇన్ డెప్త్ కన్వర్జేషన్ ఉన్న మూవీస్ బోర్ కొడితే, ఈ మూవీ మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. అడల్ట్ సీన్స్ ఏం లేవు కానీ, కొంచెం అడల్ట్ లాంగ్వేజ్ ఉంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో, ఇది గైస్ 'హెరిటిక్' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.